దేవుడా నాకు ఆకలి అతి ఇంకా డబ్బున్న కూడా ఇల్లు కూడా నాకు కనీసం రూపాయి ఇవ్వలేదు దేవుడా అని మొదలుపెడితే అది నీ మీద దోషారోపణ కింద దేవుడు కాబట్టి జ్ఞాపకం చేసుకుని ఏది మన మీద దోషారోపణ చేస్తా ఉంది? నీ మనసే నీ మీద దోషారోపణ చేస్తుందా? లేదా ఊరిన సాతాను ఫిర్యాదు దోషారోపణ చేస్తుందా? లేదా నువ్వు ఏదైనా దోషం చేసేసి అది దోషం కాదు అని నువ్వు అనుకుంటున్నావేమో కానీ దేవుడి దృష్టిలో అది కూడా దోషారోపణ. లేదా నీ అవసరాలకి దేవుడి వైపు చూడకుండా నీ అవసరాలు తీర్చే మనుషుల వైపు చూస్తున్నావా? అది కూడా దోషారోపణ నీ మీద చేస్తాం. కాబట్టి ఇవన్నీ గత వారం 2 వారాలు చెప్పాను మీకు. ఒక వారం కాదు 2 వారాలు ఈ విషయాలను మీకు జ్ఞాపకం చేసుకోండి. నేను ఆలోచించు ఏ ఒక్క మాట బుర్రకు వచ్చినా అది ఆలోచించాడు. అవునా ప్రభా, నిజమా ప్రభా, నేను అలా చేశానా? ఒకవేళ నేను చేసి ఉంటాను, నన్ను క్షమించు అని మీరు అడిగగలిగితే దేవుడు మీ పట్ల అత్యంత కనికరం చూపిస్తాడు. గత కాలంలో 2 రోజులుగా నేను ప్రార్థన చేస్తాను, ప్రభా నీ బిడ్డలకి కార్యాలు ఎందుకు చూడలేకపోతున్నారు? వారి జీవితంలో ఇంకా కొదువ ఎందుకు ఉంది? వారి అవసరతలు ఇంకా ఎందుకు తీర్చబడలేకపోతున్నాయి? వారు ఇంకా ఇతరులకు మాదిరికరంగా ఎందుకు ఉండలేకపోతున్నారు? ప్రార్థన చేసుకుంటే దేవుడు కొన్ని విషయాలు, ఒక విషయం, ఆ విషయంలో కొన్ని విషయాలు దేవుడు నాకు నేర్పించాడు. అది ఏమిటి అంటే, మీ అందరూ కూడా దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు, మీ చేతిలో బైబిల్ ఉన్నాయంటే అన్యజనులైన వారు మిమ్మల్ని చూసి ఏమంటారంటే క్రైస్తవులు. నీకు పెట్టిన పేరేంటి? నీకు పెట్టిన పేరేంటి? క్రైస్తవులు. అపోస్తలుల కార్యాల గ్రంథంలో 11:26 ఈ మాట ఉంటుంది. మొదట అంతియోకయలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడేవి. అంటే క్రైస్తవులు అంటే ఎవరు? శిష్యులు. క్రైస్తవులు అంటే శిష్యులు. శిష్యులు గురువు ఏది చేస్తే అది చెయ్యాలి. కొంతమంది దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటారంటే ఈ లోకంలో ఉన్న అవసరాల కోసమే నమ్ముకుంటారు. 7 వారాలు వస్తాం పెళ్ళి అవ్వాలి, 3 వారాలు వస్తాం ఉద్యోగం రావాలి, దీనికోసమే. 1 కొరింథీ పత్రిక 15:19 మాట ఉంటుంది, ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచితే, నిరీక్షణ ఉంచితే మనకంటే దౌర్భాగ్యం ఇంకెవరో ఉండరంట. అంటే దేనికోసం మనం దేవుడిని అంగీకరించాలి? పరలోకంలో నిత్యత్వంలో మనము ఉండాలి, ఈ లోకంలో కూడా ఆశీర్వదింపబడిన వారిగా ఉండాలి. ఏది ప్రభు వారి శిష్యులు వెంబడించిన వారు కొంతమంది అడిగారు, ప్రభు మేము మిమ్మల్ని వెంబడిస్తాం, మాకేంటి ఫలితం అని. మత్తయి 19:29